వెల్కమ్ టు వీడియో ప్రైమ్. జైలు అనేటువంటిది ఒక సంస్కరణాలయమే కానీ విలాసవంతమైన సౌకర్యాలను సమకూర్చే ప్రదేశం కాదు అనే అర్థం వచ్చేలాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకప్పుడు జైళ్ళు అంటే బ్రిటిషర్స్ కాలంలో అండమాన్, తిహార్ ఇలాంటి జైల్లో ఖైదీల్ని చాలా దారుణంగా ట్రీట్ చేసేవారు. వారికి పెట్టే ఫుడ్ కానీ ఇదంతా కూడా చాలా ఇదిగా ఉండేది. అందుకే స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో ఖైదీలకు కూడా కొన్ని హక్కులు పొందుపరిచారు. అయితే తాజాగా ఒక ఖైదీ పిటిషనర్ ఏమన్నాడంటే తనకి జైల్లో సౌకర్యవంతమైనటువంటి వసతి లేదు, అలాగే తనకు పెట్టే ఫుడ్లో న్యూట్రిషన్ ఫుడ్ అయినటువంటి ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి ఎగ్, చికెన్, మటన్ ఇలాంటివి ఇవ్వట్లేదు, అలాగే స్ప్రౌట్స్ లైక్ వేరుశనగలు ఇలాంటివి ఇవ్వట్లేదు అనేలాగా అతను కంప్లైంట్ చేశాడు. సో ఆ పిటిషన్ మీద విచారించినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనిషికి జీవించే హక్కు ప్రకారం ఖైదీల సంరక్షణ, పోషకాహారం తప్పనిసరే, కానీ విలాసవంతమైన జీవితము లేదా రుచికరమైనటువంటి పంచభక్ష పరమాణాలు పెట్టడం అనేటువంటిది ఈ హక్కు కిందకి రావు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదు అని వ్యాఖ్యానించింది. ప్రిజన్స్ ఆర్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సివిల్ సొసైటీస్ కంఫర్ట్స్. ది నాన్ సప్లై ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఆర్ ఇండల్జెంట్ ఐటమ్స్ డస్ నాట్ అమౌంట్ టు ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్ హ్యూమన్ రైట్ వైలేషన్ అన్లెస్ ఇట్ రిజల్ట్స్ డెమాన్స్ట్రబుల్ హార్మ్ టు హెల్త్ ఆర్ డిగ్నిటీ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.